హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను చేసిన కర్రీ ఏంటంటే టొమాటో పప్పు. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ స్టైల్లో ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు తీసుకొని వాటిని ఒక అరగంట సేపు వరకు నానబెట్టుకోవాలన్నమాట. బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు ఇలా తుంచి వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొన్ని అండ్ ఒక 2 టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా మిక్స్ అయ్యేటట్టు చేసుకొని చింతపండు సపరేట్గా ఒక చిన్న గిన్నెలో వాష్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు ఉడకబెట్టుకోవాలన్నమాట. చింతపండు డైరెక్ట్గా వేసేస్తే పప్పు సరిగ్గా ఉడకదు. ఒక 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చాయంటే పప్పు బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ చింతపండుని దాంట్లో వేసేసి పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ విజిల్స్ ఎక్కువసేపు ఉడకపెట్టుకుంటే ఈ వాటర్ కూడా ఉండవన్నమాట. పప్పు మరీ గట్టిగా ఉంటే నాకు అసలు నచ్చదు. అందుకే ఉడికించుకునేటప్పుడే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తాను పప్పులో. ఇలా అంతా ఉంచుకున్న తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా మీకు ఏమైనా ఎక్కువైంది అని అనిపిస్తే పచ్చిమిర్చి ఒక 2-3 ముక్కలు తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకొని ఇలా బాగా వెనిపేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండీలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. పప్పు టేస్ట్ అంతా కూడా పప్పు కానీ పప్పుచారు కానీ టేస్ట్ అంతా కూడా పోపులోనే ఉంటుంది. మరీ ఎక్కువ వేపేసినా కూడా మాడు వాసన వస్తుంది. తక్కువ వేపినా కూడా ఆనియన్స్ సరిగ్గా కుక్ అవ్వవు. కాబట్టి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇట్లాగా వేయించుకోవాలి. ఈ టొమాటో పప్పు ఉంటే చాలు, అసలు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఈ పప్పులోకి కాంబినేషన్గా ఆవకాయ పచ్చడి లేదా ఏదైనా రోటి పచ్చడి యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తిరుగుమాత వేగిన తర్వాత అదే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పప్పులో వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ముందుగానే ఉంచి పెట్టుకున్నాను కదా పప్పు నీళ్ళు, ఆ నీళ్ళు కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని ఉడికించుకుంటాను. నార్మల్గా మా అమ్మ అయితే ఆ పప్పు నీళ్ళు వేయదన్నమాట. ఇలానే పప్పుని ఉడకబెట్టేస్తుంది. కొంచెం గట్టిగా ఉంటుంది మా అమ్మ చేసే పప్పు. నేను చేసే పప్పు ఏంటంటే కొంచెం ఇలా పలుచగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి, ఈ టొమాటో పప్పు, పక్కన ఒక చికెన్ ఫ్రై, సూపర్ కాంబినేషన్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీలో ఎంతమందికి టొమాటో పప్పు అంటే ఇష్టం? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.